హాయ్ అండి, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. మా ఆయన ఊరు వెళ్ళారండి. ఊర్లో తెలిసిన వాళ్ళకి ఏది నిందనేసి జున్ను పాలు తెచ్చారండి. జున్ను వండడానికి అనేసి దీనికి ప్రిపేర్ చేస్తున్నానండి. ఆ పాలు ఎన్ని ఉన్నాయనేసి మనం ఏదైనా గ్లాస్తో కానీ గిన్నెతో కానీ కొలుచుకొని, అది ఫస్ట్ గేదె ఈనుతుంది కదా, ఫస్ట్ తీస్తారు కదా, ఆ పాలు అయితే మటుకు మనం దేనితో కొలుచుకుంటున్నామో అదే గ్లాస్తోని మనం మామూలు పాలు ఉంటాయి కదండి, అవి 2 గ్లాసులు పాలు వేసుకోవాలి. నేను అలానే వేసుకున్నాను. ఇప్పుడు బెల్లం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం వేసేసి ఒక పావు గంట ఇలా వదిలేసామంటే కరిగిపోతుంది. అప్పుడు మనం నేను చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. ఇలాగా కొన్ని ముక్కలు ఉంటాయి, గరిటతో తీసి మనం చిదిపేసి బాగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇది మధ్యలో మనం కొంచెం టేస్ట్ చూసి బెల్లం సరిపోకపోతే మరి కొంచెం వేసుకొని ఇలా కలుపుకోవచ్చండి. నేను చూపిస్తున్నాను కదా, ఇందులోనే కొంచెం యాలకుల పొడి, కొంచెం మిరియాల పొడి, కొంచెం పసుపు. నిజానికి ఇందులోనూ సొంటె, దుంపకొమ్ము, మిరియాలు, యాలకులు ఇవన్నీ నూరేసి వేసేవారు. అవన్నీ లేవని నా దగ్గర మిరియాల పొడి, యాలకుల పొడి ఇవన్నీ ఉంటే వేసాను. అలాగే ఒక పెద్ద గిన్నె తీసుకొని మనం ఎందులోనైతే జున్ను పాలు కలుపుకున్నాం దానికి సరిపడేంత గిన్నె తీసుకొని అందులో కొంచెం నీళ్ళు పోసుకొని, ఇగోండి జున్ను పాలు ఇలా పెట్టుకొని అందు మీద ఇంకొక మూత పెట్టుకొని ఇలా చేసుకోవాలి. జున్ను మనం మధ్య మధ్యలో కేక్ని చూస్తాం కదా, ఇలా పొల్ల ఏదైనా పెట్టి పొడుచుకొని అలా చూసుకుంటే మనకు అయిపోయింది లేదు తెలుస్తుంది. ఇగోండి జున్ను అయిపోయింది. కాకపోతే కొంచెం పాలు తక్కువ అయ్యాయి, అందుకే ఇలా వచ్చింది. కానీ నాకు అసలు జున్ను అంటే ఎంత ఇష్టం అంటే మీకు చెప్పలేను. అదే తింటున్నాను. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్.